పాలకొల్లు ప్రజాగళం సభనందు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి నా కుటుంబ సమానులైనటువంటి నా సోదర సోదరీమణులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 2014లో శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నన్ను గెలిపించి 2014, 2019లో పాలకొల్లు నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల నిధులిచ్చి అభివృద్ధిలో, సంక్షేమంలో పాలకొల్లుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు అందించి, దాని ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మెప్పించడం ద్వారా 2019లో మరి 18,000 ఓట్ల మెజారిటీతో మీరు గెలిపించగలిగారని అంటే, ఆ రకంగా నాకు రాజకీయంగా మరి ఈ రకమైన పదవులు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ఆయనకు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. మీ బిడ్డగా, ఈ పాలకొల్లు బిడ్డగా మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నా. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. 2019లో నేను శాసనసభ్యుడిగా గెలిచిన ప్రతిపక్షంలో ఉంటే ఏదైతే ఒకటే సిద్ధాంతానికి కట్టుబడి ఒక నియంతృత్వ నిరంకుశత్వ ప్రభుత్వం ఉన్నప్పుడు జైల్లో ఉన్నా లేదా ప్రాణాలు పోయినా పర్లేదు అనేటువంటి సిద్ధాంతంతో మరి ఈవేళ పాలకొల్లు గళాన్ని రాష్ట్రంలో వినిపించా. మీ అందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఆ రోజు మరి ఏదైతే పాలకొల్లు మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక కోవిడ్ వచ్చింది, ఇంట్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రజలకి. అటువంటి రోజుల్లో నా కుటుంబం అంటే నా భార్య, నా పిల్లలు కాదు, నా నియోజకవర్గంలో 2 లక్షల మంది నా కుటుంబ సభ్యులుగా భావించి, నా కుటుంబానికి దూరంగా నా ఇంట్లో వాళ్ళు వదిలి నేను పైన సెపరేట్గా నా కంచంలో నేను భోంచేసి నా బట్టలు నేను ఉదుక్కుని 50 రోజులు నా కుటుంబానికి దూరంగా క్వారంటైన్ ఆసుపత్రులు తిరిగా, మరి కోవిడ్ ఆసుపత్రులు తిరిగా, కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఇంటింటికి తిరిగా. ఒక వరదలు వస్తే పేకల లోతు నీళ్ళల్లో నా ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఒక్కసారి మా ఇంజిన్ కూడా పోయి మా పడవ ఈస్ట్ గోదావరికి కూడా కొట్టుకుపోతే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాదం తెలుసుకుని కలెక్టర్ గారితో, ఎస్పీ తోటి అందరితోటి మాట్లాడి ఎక్కడో 5 గంటలకి మా పడవ మిస్ అవుతే రాత్రి 9 గంటలకి ఈస్ట్ గోదావరిలో ట్రేస్ అయి మళ్ళీ మీ ముందుకు నిలబడ్డా. అంటే ఈ రకంగా మరి ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఆ రోజు మండు టెండలో 240 కిలోమీటర్లు సైకిల్ మీద విజయవాడ దాటి అమరావతి అసెంబ్లీకి వెళ్ళానంటే ఎవరి కోసం వెళ్ళా? మండు టెండలో ఎవరైతే ఆ రోజు 7,900 ఇల్లు మరి ఆ రోజు 90% మేము పూర్తి చేస్తే, ఆ మహిళల అద్దె బాధలు, ఆ మహిళల కన్నీళ్లు ఈ తాడేపల్లిలో మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియాలని ఆ రోజు సైకిల్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే రైతాంగం మీరు 6 కాలం కష్టపడి పంట పండిస్తే మీ పంట అమ్ముకోవాలంటే 20,000, 30,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఎదురు దోపిడీ చేస్తే, రైతు చరిత్రలో 75 కేజీలు బస్తా ఉంటే 10 కేజీలు అదనంగా తూచి ఇస్తేనే కానీ దోపిడీని ఏదైతే ఈ ప్రభుత్వం చేసిందో, ఏ రకంగా రైతాంగం తరపున మీ తరపున పోరాడానో మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి అందుకే మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా, మరి ఏదైతే కష్టకాలంలో ఆపదలో మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ అర్ధరాత్రి వచ్చినా పిలిస్తే పలికే మనిషిగా మీకు నేను సేవలు అందించా. మరి అంతేకాదు
ఈవేళ ఏదైతే ఒక వేసవికాలం వచ్చిందంటే ఒక చలివేంద్రాలు, మరి ఒక అన్ని రకాల సేవా కార్యక్రమాలు ప్రతిసారి మీకు చేస్తూ ఉన్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మరి ఈ రకంగా 24x7 365 రోజులు మీకోసం పనిచేసి సేవలు అందించిన వ్యక్తిగా మిమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ వచ్చాడు ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఏం చేశారు సేవలు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోమని అడుగుతూ ఉన్నా. పాలకొల్లుకి ఏం సేవ చేశాడు ఆయన? పోనీ భీమవరంలో ఉన్నాడు, భీమవరానికి ఏమైనా సేవలు చేశాడు అంటే వైఎస్ఆర్సీ పార్టీకి సేవలు అవసరంలా. సూట్ కేసులుంటే చాలు, డబ్బులుంటే చాలు, రేపు ఓటుకి 5,000 ఇస్తామని అహంకారంతో అంటూ ఉన్నారు. ఎవరి డబ్బులవే? మన ఇసుకలో కొట్టేసిన డబ్బులు, మన ల్యాండ్ అమ్మేసిన డబ్బులు, మన మైన్స్ లో డబ్బులు, మన లిక్కర్లో డబ్బులు. అందుకే వాళ్ళు 5,000 ఇస్తే హ్యాపీగా తీసుకోండి, సైకిల్ గుర్తుకే ఓటు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా. దయ ఉంచి మీరందరూ కూడా మరి అర్థం చేసుకుని నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని కోరేది, నన్ను మరొకసారి గెలిపించమని నన్ను కోరేది. నా ఆస్తులు పెంచుకోవడం కోసమో, నా అంతస్తులు పెంచుకోవడం కోసమో, నా కుటుంబం కోసమో మిమ్మల్ని అడగట్లా. 10% ఏదైతే మిగిలిపోయినటువంటి టిట్కో ఇళ్లు పూర్తి చేసి ఆ మహిళలను ఆ టిట్కో ఇళ్లలోకి పంపించాలని, ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి 12,60,00,000 నిధులు మంజూరు చేస్తే 5 సంవత్సరాల్లో దాన్ని ప్రారంభించలేనిటువంటి ఆసుపత్రిని ప్రారంభించాలని, మరి ఏదైతే విద్యాశ్రీ నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా పాలకొల్లుకి మంచినీళ్లు తీసుకొచ్చి ఈవేళ పట్టణంలోను గ్రామాల్లోనూ సురక్షితమైనటువంటి త్రాగునీరు మీకు అందరికీ అందించాలని, దమాయిపత్తి ట్రైన్ ప్రక్షాళన చేయాలని, డంపింగ్ యార్డుని ఒక పార్కు మాదిరిగా తీర్చిదిద్దాలని, ప్రతి రైతుకు కూడా అన్నదాతకి పొలంకి కూడా గ్రావెల్ రోడ్లు వేయాలని, ఏదైతే ఒక గౌడ శెట్టిబలిజ భవనం కానీ, ఏదైతే ఒక ముస్లిం షాదిఖానా కానీ, ఒక బొండాడు వెంకటరాజ గుప్తా కళాక్షేత్రం కానీ, ఒక అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ కానీ, ఏవైతే 5 సంవత్సరాల్లో అరబస్తా సిమెంట్ వేయకుండా నిలిచిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేయాలి. మీ రుణం తీర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నన్ను ఆశీర్వదించమంటున్నానని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఎప్పుడు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆశీర్వదిస్తూ, ఆ రోజు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నాకెంతో అండదండలు అందిస్తూ స్ఫూర్తిగా నాకు చంద్రబాబు నాయుడు గారు నిలుస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఒక అన్నగా నాకు ఎప్పుడు కూడా తోడ్పాటును అందించేటువంటి ఇద్దరు నాయకులు మరి నాకున్నటువంటి పరిస్థితి. మరి వీరిద్దరికి తోడుగా ఈరోజు పవన్ అన్న కూడా మరి మనతో కలిసి ఉన్నారు. అంచేత దయ ఉంచి మీరందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆశీర్వదించి, ఏదైతే 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు పాలకొల్లు వెనక్కిపోయిందో మళ్ళీ 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని మిమ్మల్ని అందరినీ మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు విచ్చేసినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మిత్రులు, పాలకొల్లు శాసనసభ్యులు, 3వసారి శాసనసభ్యుగా ఎన్నిక కావడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి మిత్రులు నిమ్మల రామానాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారు, రఘురామకృష్ణరాజు గారు, ఈరోజు పెద్దలు, మిత్రులు, స్నేహితులు వీరందరూ కూడా వేదిక మీద ఉన్నట్టు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈవేళ పాలకొల్లులో కని విని అనగని రీతిలో పెద్ద ఎత్తున
చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడం జరిగింది. ఈవేళ ఈ పాలకొల్లు జన సముద్రాన్ని చూశాక రాష్ట్రంలో 160 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. 25 లోక్సభ స్థానాలని తెలుగుదేశం మిత్రపక్షాలు గెలుచుకుంటాయనేటువంటి నమ్మకం కలిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కలిపి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, మీరంతా కూడా పెద్ద ఎత్తున మద్దతునివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో, రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కూడా నాశనం చేసింది. ఏ వ్యవస్థకి కూడా మినహాయింపు లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ ఒక చేత్తో 100 రూపాయలు ఇస్తూ మరో చేత్తో 1000 రూపాయలు దోచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. మద్యం ఏరులై పారుతూ ఉంది. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. డిస్టలరీ, సొంత డిస్టలరీ పెట్టుకుని కల్తీ మద్యం తయారు చేసి అనేక మంది అమాయకుల ప్రాణాలని తీసుకున్నటువంటి బలిగొన్నటువంటి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తా ఉంది, మేము మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఇవాళ అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు అయిపోతాయని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈవేళ రాష్ట్రంలో అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు అవుతున్నాయనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్వయం సహాయక బృందాలని ప్రోత్సహించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలని ప్రారంభించి పెద్ద ఎత్తున రుణాలను ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో మహిళా సాధికారిత సాధించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి చెప్తాడు, నేను మహిళా సాధికారితకు కట్టుబడి ఉన్నాను అంటారు. కానీ కన్న తల్లిని, చెల్లిని మెడపెట్టి గెంటేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆడపడుచులారా ఏ విధంగా మహిళా సాధికారిత సాధిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆలోచించి ఇంటి ఆడపడుచుని గౌరవించాలనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మహిళల్ని ఏ విధంగా ఉద్ధరిస్తాడు అని అడుగుతూ ఉన్నా. ఇకపోతే జన సైనికులారా సిద్ధం కండి. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వేళ ఆయన చొరవ తీసుకుని ఈవేళ ఎన్డీఏ కూటమికి చొరవ తీసుకోవడం జరిగింది. ఆయన త్యాగాల ఫలితంగా ఈవేళ ఎన్డీఏ కూటమి ఏర్పడింది. కాబట్టి సమయం చాలా ఆలస్యమైంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సభ ముగించాల్సి ఉంది. పెద్దలు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడవలసి ఉంది. కాబట్టి మీరందరూ కూడా, నేను మీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని. మా తాతయ్య గారి ఊరు పాలకొల్లు అసెంబ్లీలో ఉన్నటువంటి బగ్గేశ్వరం, ఇంకొకటి పాలకొల్లు అసెంబ్లీలో ఉన్నటువంటి జున్నూరు. కాబట్టి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించండి, కమలం పువ్వుకు ఓటేయండి. శాసనసభ అభ్యర్థిగా పెద్దలు నిమ్మల రామానాయుడు గారికి ఓటేయండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఓకే, కొద్దిగా